వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఐక్యరాజ్య సమితి పక్షపాత వైఖరి, హమాస్ దారుణాలను పక్కన పెట్టి కేవలం ఇజ్రాయిల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణల కాలం నుంచి చర్చించబడుతున్న ఒక ప్రాథమిక ప్రశ్నను ఈ చిత్రం మన ముందుకు తెస్తోంది. ఒక అంతర్జాతీయ విచారణ సంస్థ ఒక పక్షం వైపు మాత్రమే నిశితంగా పరిశీలిస్తూ రెండో పక్షం చేసిన ఘోరాలను పూర్తిగా పట్టించుకోకపోతే ఆ విచారణను సంపూర్ణమైనదిగా ఎలా భావించగలం? ఏకపక్ష నివేదికలు ఎవరి కోసం? హమాస్ దారుణాలు, వారి వ్యూహాలు మరియు అక్టోబర్ 7 నాటి దారుణమైన దాడులను పెద్దగా ప్రస్తావించకుండా కేవలం ఇజ్రాయెల్ సైనిక చర్యలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే నివేదికల వల్ల యుద్ధానికి సంబంధించిన పూర్తి నిజాలు బయటికి రావు అనేది విమర్శకుల వాదన. శాశ్వత జవాబుదారీతనం రావాలంటే పౌరులపై దాడులు, బందీలుగా మార్చుకోవడం మరియు అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘనతో సహా ఈ ఘర్షణలో పాల్గొన్న అన్ని పక్షాల ప్రవర్తనను సమానంగా విచారించాలి. అయితే ఐక్యరాజ్య సమితి మద్దతుదారులు మాత్రం వేర్వేరు నివేదికలను, వేర్వేరు బాధ్యతలు ఉంటాయని, వివిధ యుఎన్ సంస్థలు కాలక్రమేణా అన్ని పక్షాల తప్పులను డాక్యుమెంట్ చేస్తూనే ఉన్నాయని వాదిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు చర్చ కేవలం ఒక్క నివేదిక గురించి కాదు. అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రమాణాలను పారదర్శకంగా అందరికీ ఒకేలా వర్తింపజేస్తున్నాయా లేదా అనేదే ముఖ్యం. నిజమైన న్యాయానికి రెండు నాల్కల ధోరణి పనికిరాదు. అంతర్జాతీయ సంస్థల బలం వాటి నిష్పక్షపాత వైఖరిలోనే ఉంటుంది. ఒకవేళ ప్రజలు ఈ విచారణను పక్షపాతంతో కూడినవిగా లేదా రాజకీయ ప్రేరేపితమైనవిగా భావిస్తే ఆ సంస్థలపై ప్రజల్లో ఉండే నమ్మకం క్రమంగా సన్నగిల్లుతుంది. నిజమైన న్యాయం ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించదు. ప్రతి పౌరుడి ప్రాణానికి సమానమైన విలువ ఉంటుంది. జరిగిన ప్రతి ఉల్లంఘనను నిశ్చితంగా పరిశీలించాలి మరియు ఆయుధాలు పట్టిన ప్రతి ఒక్కరిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒకే రకమైన సూత్రాలతో జవాబుదారీతనాన్ని చేయాలి. విశ్వసనీయత అనేది స్థిరమైన నిష్పక్షపాత విధానం వల్ల వస్తుంది, కానీ పక్షపాత వైఖరి వల్ల కాదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.